అలా ఉండిపోయాడు, ఇక్కడికి పరిగెత్తలేకపోతున్నాడు. ఇంత డిస్టెన్స్ లో ఉన్న ఆ పాము కాట వేయకుండా ఎలా ఉంటుంది అసలు? అలా ఉండి ఇలాగా పడక పైకెత్తి ఇంకా ఆ పాము వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం అండి. అసలు చాలా చాలా గొప్ప మేలండి. నా బిడ్డను దేవుడు రక్షించాడు, నా భర్తను రక్షించాడు, నా జీవితంలో గొప్ప గొప్ప మేలులండి. ఒకటి కాదండి, అంటే టైం లేదు, మీకు కూడా టైం లేదు కాబట్టి, నాకైతే టైం ఉంది, మీకైతే టైం లేదండి. ఈ ఇంత పెద్ద సాక్ష్యాన్ని కూడా నేను కుదించి చెప్తున్నాను, చిన్నగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం అండి. నాకు నా జీవితంలో గొప్ప మేలు చేసిన నా దేవునికి స్తోత్రం అండి. మేము మా జీవితాల్లో ఇలాంటి మేలులు దేవుడు చేస్తున్నందుకు వందనాలు. అలాగే మా కోసం దయచేసిన అమ్మగారికి, అయ్యగారికి, అలాగే మా సంఘస్థులు కూడా చాలా మంచి వాళ్ళని దేవుడు ఇచ్చాడండి. అసలు నేను మొదటనే కాకినాడ నుండి వస్తున్నప్పుడే భయపడ్డాను, నాకే ఎక్కడికి వెళ్ళాలి, ప్రేయర్కి ఎలా వెళ్ళాలని. కానీ దేవుడు మంచి అయ్యగారిని, అమ్మగారిని మాకు పరిచయం చేశారు. దేవుడి స్తోత్రం. అలాగే